హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీబీసీ ఛానల్. హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ వారికి ఇంపార్టెంట్ ఫెస్టివల్ బోనాలు. సూర్యున్నే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల బట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్దమ్మ. గోల్కొండను అబుల్ హసన్ పాలించిన కాలంలో అంటే 1675 సంవత్సరం నుంచి దక్కన్లో బోనాల పండగ స్టార్ట్ అయ్యింది. కాకతీయ రాజులు తమ ఇలవేల్పుగా కాకతీయ మాతకు ప్రతి సంవత్సరం బోనాలు సమర్పించేవారని, అమ్మ ఎదుట అన్నపు రాశులు పోసి నైవేద్యం సమర్పించి దానిని పంచేవారని జయాప సేనాని నృత్య గీతావళి బుక్లో రాశారు. అలా ఈ బోనాలు తెలంగాణలోని అన్ని జిల్లాలకు వెళ్ళాయి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాస తొలి ఆదివారం బోనాల జాతర గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయం అంటే ఎల్లమ్మ టెంపుల్లో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఒక్కొక్క ఆదివారం ఒక్కో ప్లేస్లో జరుగుతుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజాలోని మహంకాళి ఆలయం, గన్ ఫౌండరీలోని ఆలయంలో బోనాల పండుగని చేస్తారు. ఆషాఢంలో చివరిలో గోల్కొండ కోటలో జరిగే బోనం పూజతో జాతర ఎండ్ అవుతుంది. ఈ ప్రధాన ఆలయంతో పాటు హైదరాబాద్లో ఉన్న చాలా కాలనీస్లో అమ్మవార్ల ఆలయాలలో ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, మారమ్మ, పెద్దమ్మ తల్లి, అంకాలమ్మ, రేణుకమ్మ, ముత్యాలమ్మలను కాళీమాత రూపాలుగా పూజిస్తూ బోనాలు సమర్పిస్తారు. అమ్మవారికి సారె ఇచ్చేందుకు పసుపు నీటిలో వేప కొమ్మలను ఉంచి ఆ బిందె లేదా చిన్న చెంబు మీద గండ దీపం ఉంచి ఆలయాలకు వెళ్తారు. హిస్టరీ ప్రకారం కాకతీయులు గోల్కొండ కోటను కట్టక ముందు యాదవులు లేదా గొల్లవాళ్ళు అక్కడ మేకలు, గొర్రెలు మేపేవారు. అప్పటికే అక్కడ ఎల్లమ్మ ఆలయంలో ప్రతి సంవత్సరం బోనాలు సమర్పించేవారు. గొల్లవాళ్ళు మేకలు మేపడం వల్ల గొల్లకొండగా పిలిచారని, తర్వాత అది గోల్కొండగా వాడుకలోకి వచ్చిందని చెబుతారు. ఆ కోట ఆవరణలోని నల్లపోచమ్మ, ముత్యాలమ్మ ఆలయాలు ఆ టైంలో కట్టినవే. బోనం అంటే ఏమిటి? అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని బోనం అంటారు. ఇది భోజనం మాట నుంచి వచ్చిందని చెబుతారు. వర్షాకాలం స్టార్టింగ్లో అనారోగ్యాలు, వరదల నుండి కాపాడాలని అమ్మవారిని వేడుకుంటూ నైవేద్యం సమర్పిస్తారు. 1869 సంవత్సరంలో ట్విన్ సిటీస్లో పలు ప్రాంతాల్లో మలేరియా, జ్వరం కారణంగా విపరీతమైన ప్రాణ నష్టం జరిగింది. ప్రకృతిని ప్రసన్నం చేసుకోవడానికి అప్పటి నుంచి ఈ జాతరను మరింత భక్తి శ్రద్ధలతో తెలంగాణ వాసులు చేస్తున్నారు. కైలాసం వద్దని ఇడిసినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ. బోనపు పాత్ర అంటే కుండని మానవ శరీరానికి సింబల్గా, అందులోని అన్నం జీవశక్తి అంటే ప్రాణం అని, దానిపై వెలిగే ద్వీపం మన ఆత్మశక్తి అని పెద్దలు చెబుతారు. మట్టి కుండ లాంటి దేహాన్ని దైవశక్తికి బోనంగా సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం పొందవచ్చని భక్తుల నమ్మకం. ప్రకృతి శక్తి వల్ల దక్కిన ధాన్యాన్ని అమ్మవారికి సమర్పించి కృతజ్ఞతలు తెలియజేయడమే బోనాల పండగ. కొత్త కుండలో బియ్యం, బెల్లం, పాలు, పసుపు కలిపి వండేదే బోనం. బోనం కుండను సున్నం, కుంకుమ, వేప కొమ్ములతో డెకరేట్ చేసి దానిపై గండ దీపం వెలిగించి ఆ కుండలను మహిళలు తలపై పెట్టుకొని మేళ తాళాలతో అమ్మవారిని దర్శించుకుంటారు. ఇలా బోనం తలెత్తుకున్న మహిళలని దేవతగా భావించి భక్తులు దారి పొడవునా వారి పాదాలపై నీళ్లు పోస్తుంటారు. బోనం ఎత్తిన నాడు కానీ నెక్స్ట్ డే కానీ భక్తులు ఇళ్ల దగ్గర అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు తయారు చేసి బండిపై ఉంచి ఊరేగింపుగా తీసుకెళ్తారు. దీనినే ఫలారం బండిగా పిలుస్తారు. దానిని ఆలయం చుట్టూ తిప్పి అమ్మవారికి నైవేద్యం సమర్పించి కొంత ప్రసాదాన్ని ఇంటికి తీసుకొచ్చి చుట్టుపక్కల ఉన్న వారికి పంచి వాళ్ళు తింటారు. బోనాల పండగ ముగింపు సందర్భంగా పోతురాజుల విన్యాసాలు ఆకర్షణగా నిలుస్తాయి. నుదుటున కుంకుమ, కళ్ళకు కాటుక, నోట్లో నిమ్మకాయలు, చేతులలో త్రిశూలం, కొరడ, కాళ్లకు గజ్జలు, దప్పుల మూతలు అనుగుణంగా పోతురాజుల నాట్యం చేస్తారు. గుమ్మడి సొరకాయలను వారు పల్లెంలో ఎత్తి పట్టుకొని తిప్పుతూ బలిస్తారు. అయితే పూర్వం జంతు బలులు ఉండేవి. వాటి నిషేధంతో కూష్మాండం బలి. ఇక్కడ కూష్మాండం అంటే గుమ్మడికాయ, సొరకాయలను బలిగా ఇస్తున్నారు. పోతరాజు అమ్మవారికి సోదరుడు అని అమ్మవారు ఊరిలో పూజలు అందుకుంటుండగా సోదరుడు ఊరిని కాపాడుతాడని భక్తుల విశ్వాసం. జాతర సమయంలో పోతరాజు వేషం వేసుకున్న వారిని అమ్మవారు ఆవహిస్తారని చెబుతారు. బోనం మరునాడు పూనకం వచ్చిన మహిళలు ఆలయం ఎదుట భవిష్యవాణి చెబుతారు. కావలసినంత బలాన్ని ఇచ్చినాను గాని తప్పకుండా ఇస్తాను కానీ మీ వెంటనే ఉంటా బాలకా నేను అంటే ఫ్యూచర్ గురించి చెప్తారు. దీనినే రంగం అంటారు. మాతాంగి దీక్షలో ఉండి పెళ్లి చేసుకోకుండా ఉన్న మహిళ అమ్మవారి ఎదుట పచ్చి కుండపై
నిలుచొని మన రాష్ట్ర ఫ్యూచర్ అంటే రాష్ట్రానికి జరిగే మంచి చెడు గురించి చెబుతుందన్నమాట. ఈ సంవత్సరం వర్షాకాలం ఎలా ఉండబోతుంది, వర్షాలు సక్రమంగా కురుస్తాయా, వరదలు వచ్చే అవకాశం ఉందా, ఇంకా ఏవైనా రాష్ట్రంలో అరిష్టాలు అంటే చెడు జరిగే అవకాశం ఉందా, రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు ఇలాంటి విషయాలు అన్ని జోస్యంలా చెబుతారు. సాక్షాత్తు అమ్మవారే వారితో చెప్పించినట్లుగా భావిస్తారు. రంగం ముగిసిన తర్వాత పోతరాజులు తాండవంతో ఆలయం చుట్టూ నాట్య విన్యాసాలతో ప్రదర్శనలు ఇస్తారు. ఇది మన తెలంగాణ బోనం చరిత్ర. మన బోనాల పండగ ఫెస్టివల్ గురించి మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై హింద్.